హిందువుల భద్రతపై 140 మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారంటూ మన ప్రధాని నరేంద్ర మోదీ మాటల ఆంతర్యమేంటి? మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎందుకన్నారు? అసలు బంగ్లాదేశ్లో ఇప్పటికీ హిందువులకు రక్షణ లేదా? దాడులు జరుగుతూనే ఉన్నాయా? बांग्लादेश में जो कुछ भी हुआ है उसको लेकर पड़ोसी देश के नाते चिंता होना मैं इसको समझ सकता हूं। मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे। खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो। भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। शांति के प्रति हमारा कमिटमेंट है, हमारे संस्कार है। हम आने वाले दिनों में बांग्लादेश की विकास यात्रा में हमेशा हमारा शुभचिंतन ही रहेगा, क्योंकि हम मानव जात की भलाई सोचने वाले लोग हैं। ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వసారి ఢిల్లీ ఎర్రకోటపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడించినప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఢిల్లీలో ఆవాసం పొందుతున్న షేక్ హసీనా సైతం ఆ దేశంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులను రక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపైన ఉందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అకారణంగా వారిని టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ऐसी परिस्थिति में अपना देश ठीक रहे और अन्य देशों को ठीक होना है, उनको हमारी मदद हो। और उन देशों में ये जो अस्थिरता की, अराजकता की गर्मी झेलने वाले लोग हैं, उनको कोई कष्ट न हो, उन पर कोई अत्याचार अन्याय न हो, ये देखना ऐसी कितनी ही जिम्मेवारी एक देश के नाते हमारे सर पर है। कुछ मामले तो सरकार को अपने स्तर से ही करने पड़ते हैं। బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలు ఇప్పటికీ భయంతో వణుకుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి దుండగులు దాడులు చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కాస్తో కూస్తో సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన అవామీ లీగ్కు మద్దతిస్తున్నందుకు తమపై దాడులు జరుగుతున్నాయంటున్నారు. హిందూ నివాసాలు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేశారు, ఆస్తులను తగలబెట్టారు. బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలంటూ ఒక బంగ్లా అమ్మాయి పాడిన పాట అందరినీ కదిలించింది. ओ देशवासी बंध करो हिंदूर पर हमला, ओ देशवासी बंध करो हिंदूर पर हमला. బంగ్లాదేశ్లోని 52 జిల్లాల్లో హిందూ మైనారిటీలపై 210కి పైగా దాడులు జరిగాయి. ఢాకాలోని ఫ్లాట్లలో ఉన్నవారు సైతం తలుపులు మూసుకొని బతకాల్సిన దుస్థితి. అవామీ లీగ్కు మద్దతిస్తున్నందుకు 65 ఏళ్ల రిటైర్డ్ ఆడిటర్ అరబింద ఇంటిని తగులబెట్టారు. టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బంగ్లాదేశ్లో దాడులు 1971 నాటి పరిస్థితులను తలపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు, నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ హిందువులకు రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చారు. ఢాకాలోని దుర్గగుడిని సందర్శించి తన చిత్తశుద్ధిని తెలియజేశారు. మోడీ గారు బంగ్లాదేశ్ మిలిటరీ నాయకత్వం మీద, రాజకీయ నాయకత్వం మీద అన్ని వర్గాల ప్రజల రక్షణ కోసం ఒత్తిడి పెంచాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం సహాయం అడిగితే మన ప్రభుత్వం అందించాలి. దానితో పాటు సరిహద్దుల దగ్గరకు వస్తున్న శరణార్థులను వెనక్కి పంపకుండా బంగ్లాదేశ్ లో గొడవలు సద్దుమణిగే వరకు ఆశ్రయం కల్పించాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఒకే పాయింట్ ఉన్నది భారతదేశాన్ని
వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి, హిందువులు ఉన్నారు వాళ్ళని మేము చంపేస్తాం, ఆస్తులు తీసుకుంటున్నాం, మీరు ఏం చేయగలరు అనేది ఆ ఒక్క పాయింట్ని ట్యాకిల్ చేస్తే బంగ్లాదేశ్కి అసలు మనకేం సంబంధం ఉండదు. బంగ్లాదేశ్కి 4000 కిలోమీటర్ సరిహద్దు, ఇంకే దేశం లేదు భారతదేశం తప్ప. ఆ పరిస్థితి ఇప్పుడు భారతదేశంతో తగులు పెట్టుకుంటారా? ఇప్పుడు ఇన్ఛార్జ్ ప్రధానమంత్రి ఉన్న మొహమ్మద్ యూనస్ కూడా అన్నాడు, ఏదో నేను ఇలా చేయకూడదు అలా చేయకూడదు, కానీ సైన్యానికి పోలీస్కి ఆర్డర్ ఇవ్వలేదు. ఎవరైతే గొడవలు చేశారో వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చేయమని. ఆ రోజు వస్తుందా? భారతదేశం ఇంకా స్టెప్స్ తీసుకోగలదు? తప్పకుండా తీసుకోగలదు, తప్పకుండా మొదలుకెళ్ళగలదు, ఒక డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వగలదు. అదే కాకుండా అప్పుడు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అని చట్టం కూడా ఉన్నది. ఇతర దేశాలు వచ్చిన వాళ్ళకి చట్టం ప్రకారంగా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటానికి అది కూడా భారతదేశం వాడుకోవచ్చు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ప్రయత్నిస్తున్నారు. అల్లరి మూకల దాడుల్లో గాయపడ్డ కుటుంబాలను కలిశారు. ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటైన డాకేశ్వరి ఆలయ పరిసరాల్లో వారితో సమావేశమయ్యారు. హక్కులు ప్రతి ఒక్కరికి సమానమే అని, ప్రజల మధ్య ఎలాంటి భేదం లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఇప్పుడు హిందువులపై దాడులు తగ్గినా జనంలో భయం మాత్రం తగ్గలేదు.